హలో ఫ్రెండ్స్, నా పేరు భద్ర. మీరు చూస్తున్నారు భద్ర టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి కౌశల్యానికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఈ బ్రదర్ అటెండ్ అయ్యి అయితే వచ్చాడు. ప్రజెంట్ కౌశల్యానికి సంబంధించి మన వ్యూవర్స్‌కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను గతంలో ఇప్పటికి 5, 6 వీడియోలు అయితే తీశాను కౌశల్యానికి సంబంధించి. కాకపోతే చాలా మంది కొన్ని డౌట్స్ రైజ్ చేశారు. ప్రెజెంట్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. నా రిలేటెడే వస్తాయా? లేదా ఫర్దర్‌గా వేరే క్వెషన్స్ ఏమైనా అయితే వస్తాయా? ఇకపోతే అసెస్‌మెంట్‌కి సంబంధించి ఎగ్జామ్‌లో మనము ఏ విధంగా ఫేస్ చేయాలి? ఓన్లీ కోడింగ్ వస్తాయా? లేదా ఒక క్వెషన్ ఇచ్చి ఆన్సర్ ఇస్తుందా? లేదా కొన్ని రీజనింగ్ గాని, అర్థమెటిక్ గాని సో ఏవొస్తాయి? ఇకపోతే మనకి కమ్యూనికేషన్స్‌లో వచ్చేసి మనం ఏ విధంగా మాట్లాడాలి? ఒక పర్సన్స్‌తో మనకేమన్నా స్క్రీన్ ఆన్ అవుతుందా కెమెరా? సో ఏ విధంగా ఫేస్ చేయాలి? ఫైనల్‌గా చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర చాలా మంది డౌట్ పడుతున్నారు. సో సచివాలయం ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ చేసిస్తారా? లేదా మనమే ఓన్‌గా చేసుకోవాలా? ఇన్‌కేస్ మనకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటుందని మనకేమన్నా ఒక షెడ్యూల్‌కి సంబంధించి మెసేజ్ ఏమన్నా వస్తుందా? ఒకవేళ మెసేజ్ రాకపోతే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఏంటి? అసలు కౌశల్యానికి సంబంధించి సమగ్ర సమాచారం ఈరోజు లైవ్‌లో మనం ఇంటర్వ్యూ ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఇతడు ఈరోజు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి అయితే వచ్చాడు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు స్క్రీన్ మీద సైడ్ ప్రజెంటేషన్ చేస్తాను. ఒకసారి వీడియో చూడండి. సో ఇంకా వీడియోలు అయితే లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేశాను. సో ఇంకా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? వీలైతే ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ కామెంట్ అనేది ఇంకొంతమంది యూట్యూబ్‌కి వీడియో అనేది పుష్ అప్‌గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ మీ పేరు? బ్రదర్ నా పేరు శేఖర్ బ్రదర్. ఓకే బ్రదర్ శేఖర్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? బ్రదర్ నేనైతే డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. 2023లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈరోజు మీరు కౌశల్యం ఎగ్జామ్ అటెండ్ అయ్యారా? అవును బ్రదర్. ఈరోజు మార్నింగ్ అనేది నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. ఫర్దర్‌గా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీరు ముందుగానే చేసుకొని వెళ్లారా? లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? లేదు అంటే బ్రదర్. మిమ్మల్ని వాళ్ళేమన్నా అడిగారా? సో ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్నారా లేదా అని? యాక్చువల్‌గా ఈ కౌశలం అనేది నాకు ఫస్ట్ మెయిల్‌కైతే రావడం జరిగింది. ఓకే. నేను లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు సచివాలయం నుంచి గవర్నమెంట్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ఓకే. అది వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఒకసారి సచివాలయం ఎంప్లాయీ కాల్ చేయడం జరిగింది. ఓకే. వాళ్ళు కాల్ చేసిన వెంటనే సరే మేడం నేను వస్తాను. ఓకే. మీకు కాల్ చేసి వాళ్ళేం చెప్పారు? బ్రదర్ సార్ మీకు షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఎగ్జామ్‌కు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రావడం. ఓకే. ఎగ్జామ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మీరు సచివాలయంకి రావాలని చెప్పడం జరిగింది. అవును. ఓకే. మీరు సచివాలయం వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళే చేసారా? మీరు ముందుగానే చేసుకున్నారా? యాక్చువల్‌గా వాళ్ళు నన్నే చేసుకోమన్నారు. కానీ నేను కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండి వాళ్ళే చేశారు బ్రదర్. ఓకే. సచివాలయం సంబంధించి ఎంప్లాయీసే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. అవును. ఓకే. క్లియర్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ముందు సిస్టమ్, ల్యాప్‌టాప్ అన్నీ వాళ్ళు ఆన్ చేసి మీకు దగ్గరుండి సో అటెండ్ చేయమని మీకు చెప్పడం జరిగింది. ఓకే. అక్కడ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏమైనా వెరిఫికేషన్ ఏమైనా ఉంటదా? మళ్ళీ మీకు ఒక లాగిన్ ఏమన్నా క్రియేట్ చేసారా? రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత? రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళే చేస్తారు బ్రదర్ లాగిన్ కమ్మని. ఓకే. లాగిన్ కమని చేసేసి మనం ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ అయితే ఒక పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఓకే. డన్. ఇప్పుడు మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్కిల్ టెస్ట్ అటెండ్ చేసారా? మీరు కమ్యూనికేషన్ సంబంధించి అటెండ్ చేసారా? అసెస్‌మెంట్ ఫస్ట్ అటెండ్ చేసారా? లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అటెండ్ చేసారా మీరు? నేనైతే మొదటగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అటెంప్ట్ చేశాను. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ అటెండ్ చేసారు. మనకి టోటల్ ఓవరాల్‌గా ఎగ్జామ్ అనేది ఎన్ని అవర్స్ ఉంటది? టోటల్ ఎగ్జామ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఓకే. ఆ 1 అవర్‌ని కమ్యూనికేషన్ స్కిల్స్ మీద 15 నిమిషాలు, ఓకే. అసెస్మెంట్ స్కిల్ మీద 45 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మనకి ఏం క్వెషన్స్ వచ్చాయి? మిమ్మల్ని వాళ్ళు ఏమని ఫేస్ చేసారు? ఫేస్ చేసేటప్పుడు మీ ఫేస్ అనేది అక్కడ స్క్రీన్‌లో రికార్డ్ అయిందా? అవును. మొదటగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను అటెంప్ట్ చేశాను. అక్కడ మనకు 3 క్వెషన్‌లు ఇస్తారు. ఆ 3 క్వెషన్‌లు ఎందుకు ఇస్తారంటే మన కమ్యూనికేషన్ ఎలా ఉంది? మనం ఎలా మాట్లాడగలుగుతాం? అనే దాని మీద వాళ్ళు ఒక టెస్ట్ అనేది నిర్వహిస్తారు సార్. ఓకే. ఏం క్వెషన్ అడిగారు మిమ్మల్ని? ఒక జనరల్ క్వెషన్ అడిగారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని. తర్వాత మీరు బయట మీ ఫ్రెండ్స్‌తో ఏ విధంగా ఉంటారు? తర్వాత మీ గురించి చెప్పండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనే 3 క్వెషన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. నేను వాటికి జవాబు చెప్పాను. ఓకే. లైవ్‌లో వెబ్ కెమెరా ముందు మీరు క్వెషన్స్ చెప్పారు. అవును బ్రదర్. మనకొక వెబ్ కెమెరా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకంటూ ఒక మైక్ సిస్టమ్ ఇస్తారు. ఓకే. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అసెస్‌మెంట్‌కి వెళ్లారు. అవును. అసెస్‌మెంట్‌కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? బ్రదర్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ బ్రదర్. డిగ్రీ. కోర్స్ ఏంటి? నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదివాను. బీఎస్సీ కంప్యూటర్ చదివావు. ఇప్పుడు మీ డిగ్రీ సంబంధించి బీఎస్సీ కంప్యూటర్‌కి సంబంధించి రిలేటెడ్ క్వెషన్సే వచ్చాయా? లేదా ఫర్దర్‌గా వేరే క్వెషన్స్ ఏమైనా వచ్చాయా? బ్రదర్ అసెస్మెంట్‌లో మనకు 3 ప్యాటర్న్స్ ఉంటాయి. 3 ప్యాటర్న్స్. ఒకటి యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. రెండోదొచ్చేసి సైకియాట్రిక్ అని ఉంటుంది. అంటే
మనం ఎలా బిహేవ్ చేస్తాం దాని మీద. లాస్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చామో ఆ క్వాలిఫికేషన్ మీద మాత్రం క్వశ్చన్ ఉంటాయి. క్వెషన్స్ అయితే వచ్చాయి. మీరు ఎలా అటెంప్ట్ చేశారు? అంటే ఏ క్వెషన్స్ వచ్చాయి? ఒక 2, 3 క్వెషన్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా బ్రదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ రీజనింగ్‌లో నాకు పర్సెంటేజ్ కనుక్కోమని ఒక క్వెషను, అలాగే సీటింగ్ అరేంజ్‌మెంట్ మీద కొన్ని క్వెషన్‌లు ఇచ్చారు. సైకియాట్రిక్ మీద మీకు సైకియాట్రిక్ అనే పోర్షన్‌లో మీకొక బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఒక ఎక్కువ వర్క్ ఇస్తారు. దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? లేదంటే మీ ఫ్రెండ్‌కి ఎక్కువ వర్క్ ఉంది. అతను కొంచెం బాధగా ఉన్నాడు. సో, అతన్ని మీరు ఎలా ఓదారుస్తారు? ఈ విధమైనటువంటి క్వెషన్ ఇచ్చారు. అలాగే నేను డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఎగ్జామ్ రాశాను కాబట్టి డిగ్రీలో ఎలాంటి సిలబస్ అయితే చదివానో ఆ సిలబస్ మీదనే క్వెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ కొంతమందికి నేను గతంలో ఒక వీడియోలో ఒక పర్సన్ వచ్చేసి బీటెక్ స్టూడెంట్. అతనికొచ్చేసి ఒక క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వెషన్‌కి సంబంధించి కోడింగ్ ఇవ్వడం జరిగింది. అలాంటి కోడింగ్ సంబంధించి క్వెషన్స్ ఏమైనా వచ్చాయా? ఖచ్చితంగా బ్రదర్. నేను బీఎస్సీ కంప్యూటర్స్ కాబట్టి నాకు పైథాన్ మీద ఒక కోడింగ్ అయితే రాయమని చెప్పడం జరిగింది. ప్రింట్ 1-10 ప్రైమ్ నంబర్స్ అని చెప్పారు. సో, నేను ఆ క్వెషన్‌కి ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా కోడింగ్ రాయడం జరిగింది. ఓకే. కోడింగ్ రాయడం జరిగింది. ఇంకొంతమందికొచ్చేసి ఒక క్వెషన్ వచ్చేసి, ఆ క్వెషన్ గురించి బ్రీఫ్‌గా ఒక 150 లెటర్స్ గానీ, ఒక 20 లెటర్స్ అట్లా ఒక ఎస్సై క్వెషన్ మాదిరి రావడం జరిగింది. అలాంటి క్వెషన్ ఏమన్నా వచ్చిందా? లేదు బ్రదర్. నాకైతే ఓకే. రాలేదు. ఓకే. డన్. ఇంకా ప్రెజెంట్ అయితే క్వాలిఫికేషన్ సంబంధించి మనం ఏదైతే క్వాలిఫికేషన్ కౌశల్యం స్కిల్‌లో అటెండ్ చేశామో, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి రిలేటెడ్ మాత్రమే క్వెషన్స్ అయితే వచ్చాయి. అవును. బయట ఫర్దర్‌గా వేరే క్వెషన్స్ అయితే రాలేదు. లేదు బ్రదర్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్ బీఏ చదివాడు. అతనికి ఇంగ్లీష్ మీద ఒక ఎస్సే అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ఐ. సో, మీరు ఏదైతే అన్నారో అట్లా. ఓకే. డన్. అంటే ఇప్పుడు ఫర్దర్‌గా మనం వ్యూవర్స్ అందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కౌశల్యం రిజిస్టర్ చేసుకున్నారో, సపోజ్ డిగ్రీ గాని, బీటెక్ గాని, ఇంటర్ గాని, 10థ్ గాని మీకు సంబంధించి రిలేటెడ్ క్వెషన్స్ మాత్రమే వస్తాయి. ఫర్దర్‌గా అంటే ఇప్పుడు నేను డిగ్రీ నాకు బీటెక్ సంబంధించి గాని, బీటెక్ వాళ్ళకి డిగ్రీ సంబంధించి గాని ఇలా రిలేటెడ్ క్వెషన్స్ అయితే రావు. సో, అంటే మీరు డిగ్రీ చదివేటప్పుడు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, ఆ సబ్జెక్ట్‌లో నుంచే క్వెషన్స్ అయితే వచ్చాయా? అవును. అవును బ్రదర్. ఓకే. క్లారిటీ అయిపోయింది. ఇంకా మన వ్యూవర్స్‌కున్న డౌట్స్ ఏమన్నా ఉందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది అక్కడ డాష్‌బోర్డ్ మీద ఏమన్నా డిస్‌ప్లే అవుతుందా? ఖచ్చితంగా బ్రదర్. మనం ఎగ్జామ్ అయితే కంప్లీట్ వెంటనే ఓకే. మనం డాష్‌బోర్డ్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ డాష్‌బోర్డ్‌లో మనం ఎలా రాసాము, మనకి ఎన్ని స్కోర్ వచ్చాయనేది వాళ్ళు ఖచ్చితంగా ఓకే. అంటే మీరన్నారు గదా! ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వెషన్ నుంచి ఇన్ని క్వెషన్స్ అని టోటల్‌గా ఓవరాల్‌గా 100 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? నాకైతే బ్రదర్ నేను చూసుకున్న ప్రకారంగా నాకు 76 అయితే 76 మార్క్స్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు కొంతమందికి జాబ్ నోటిఫికేషన్స్ అక్కడే కనిపిస్తున్నాయి. మీకేమన్నా జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయా? లేదా ఏమన్నా ఆపర్చునిటీ అంటే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించి కౌశల్యం పోర్టల్‌లో మీకేమేం జాబ్స్ మీకు ప్రెజెంట్ చూపిస్తున్నాయి? ఇకపోతే ఫర్దర్‌గా వేరే ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయా? వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? బ్రదర్ నేనైతే నా రెజ్యూమే అనేది అప్‌లోడ్ చేశాను. సో, నా స్కిల్స్ పరంగా నాకైతే నా డాష్‌బోర్డ్‌లో ఒక విప్రో కంపెనీ నుంచి అయితే నాకు స్కిల్ సరిపడేటువంటి ఆఫర్ అయితే వచ్చింది. ఓకే. సో, నేను దానికి అప్లై చేశాను. ఓకే. విప్రో ఒకటి. ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయా? ఇంకా చాలా ఉన్నాయి బ్రదర్. ఇంకా 4, 5 ఉన్నాయి. టెక్ మహీంద్రా అనేది ఒకటి ఉండింది. కాగ్నిజెంట్ అనేది ఒక కంపెనీ ఉండింది. అంటే ఇప్పుడు ఫర్దర్‌గా బయట నౌకరీ, లింక్డ్ఇన్ ఉన్నాయి గదా! వాటికి వీటికి ఏమన్నా లింక్ ఏమన్నా ఉందా? అంటే అక్కడ మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత గూడా మనకు సంబంధించి క్వాలిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ విధంగానే ఇది గూడా ఉందా? లేదా ఇందులో ఫర్దర్‌గా అసలు డిఫరెన్స్ ఏంటి? ఖచ్చితంగా బ్రదర్. మీరు ఏదైతే అన్నారో లింక్డ్ఇన్ అని, ఓకే. నౌకరీని ఆ ప్లాట్‌ఫార్మ్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన గవర్నమెంట్ అనేది ఈ ప్లాట్‌ఫార్మ్‌ని లాంచ్ చేసింది. రెండిటికి పెద్దగా పెద్దగా వ్యత్యాసం ఏవైతే ఉండదు. కాపోతే ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అంటే స్కిల్ టెస్ట్, అసెస్మెంట్ టెస్ట్ అనేది చేసి మన పర్ఫార్మెన్స్ ఏ లెవెల్‌లో ఉంది. ఆ పర్ఫార్మెన్స్ సంబంధించి మార్క్స్ అక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఆ మార్క్స్ అనేది వచ్చిన తర్వాత దానికి సంబంధించి రిలేటెడ్ మనకి ఏవైతే కంపెనీస్ అయితే ఉన్నాయో, ఆ కంపెనీకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది మీకు అక్కడే కనిపించడం జరుగుతుంది. అవును. ఓకే. ఇంకా మీరు ఫర్దర్‌గా ఆ జాబ్ నోటిఫికేషన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటే, సో, మీరు కౌశల్యం పోర్టల్ నుంచి అప్లై చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏదైనా జాబ్‌కి సంబంధించి ఫర్దర్‌గా ఇంటర్వ్యూ గాని, లేదా వాళ్ళకి సంబంధించిన అసెస్మెంట్‌కి మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు జాబ్ అనేది పొందొచ్చు. అవును. ఓకే అండి. సో, ఫర్దర్‌గా కౌశల్యానికి సంబంధించి ఓవరాల్‌గా మన వ్యూవర్స్‌కి ఒక 1 మినిట్‌లో సో, మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కొంచెం చెప్పండి?
అలాగే సో, బ్రదర్. ఎందుకంటే చాలామంది ఆ టైం మేము 10థ్ క్లాస్ చదివాము. సో, మాది ఎప్పుడో ఒక 5 ఇయర్స్ కిందట అయిపోయింది. ప్రెజెంట్ మేము ఎలా అటెండ్ చేయాలి? లేకపోతే మాకక్కడ కొంతమందికి కంప్యూటర్ గూడా సరిగా హ్యాండిల్ చేయనోళ్ళు ఉన్నారు. అంటే మనం ల్యాప్‌టాప్ దగ్గర గానీ, కంప్యూటర్ దగ్గర గానీ అక్కడికి వెళ్లి క్వెషన్ టైప్ చేయడం గానీ, సో, అలాంటప్పుడు ఎంప్లాయీస్ మనకేమైనా హెల్ప్ చేస్తారా? అవును బ్రదర్. మనకు సచివాలయం ఎంప్లాయీస్ మన పక్కనే ఉంటారు. ఓకే. ఒకవేళ మనకు టైపింగ్ రాని యెడల వాళ్ళు మనకి హెల్ప్ జేస్తారు. అలాగే మనం ఏదైతే కోర్స్ చేశామో ఆ కోర్స్ మీదనే క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో, మనం పానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఐ మీన్ మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు. మళ్ళీ వచ్చేసి మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఉంటాయి ఇక్కడ. సో, మనకు అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది బ్రదర్. మనం ఎక్కడికో బయటికి వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు. ఓకే. టోటల్‌గా మనకి కౌశలం అనేది ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వాలి. సో, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే కౌశలం అనేది మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించి జాబ్స్ అనేది మనకు మన క్వాలిఫికేషన్ తగిన జాబ్స్ అన్నీ మన పోర్టల్‌లో కనిపించడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి జాబ్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్క పర్సను తప్పనిసరిగా కౌశలానికి సంబంధించి ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వాలి. ఓకే బ్రదర్. థాంక్ యూ. మొత్తానికి మా ఇంటర్వ్యూకి అయితే వచ్చేసి మీరు మన వ్యూవర్స్ అందరికీ ఫర్దర్‌గా ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోకుండా మీరు ఈ విధంగా అటెండ్ అవ్వండి. ఇది సో అండ్ సో వాట్ అనేది చెప్పడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. సో, ఫర్దర్‌గా కౌశలానికి సంబంధించి ఒకవేళ మీకు ఏదైనా జాబ్ గాని, ఫర్దర్‌గా ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి. ఇంకొక వీడియో రూపంలో మేము మళ్ళీ మా వ్యూవర్స్‌కి అయితే అందిస్తాము. ఓకే గైస్, వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి. వీలైతే కొంతమందికి మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటదో ఏంటని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఎందుకంటే మన వీడియో ఎంతవరకు వెళ్ళిందనేది నేను కూడా తెలుసుకుంటాను. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని విజిట్ చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.